కన్నా గురించి నారాయణ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న మహా అసలు కన్నా గురించి నారాయణ ద్వారా మహా ఏ నిజం తెలుసుకోబోతుంది, అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. మహాలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇంటికి ఆడదిక్కే లేదు అంటూ అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ కన్నా వాళ్ళ అమ్మగారు ఈ ఇంటి కోడలే కదా, ఈయనకి రెండో భార్యే కదా, మరి అలాంటప్పుడు ఇంటికి తీసుకుని రావచ్చు కదా, ఎందుకు ఆవిడ్ని దూరంగా పెట్టారు, ఎందుకు కన్నాని మాత్రమే దగ్గరుంచుకున్నారు, అసలు ఏదో దాస్తున్నారని అనిపిస్తుంది. ఈరోజే నేను అన్నీ అడిగి తెలుసుకోవాలి అంటూ మహాలక్ష్మి అయితే నారాయణ దగ్గరికి వెళ్తుంది. మీరు నాకు ఒక విషయాన్ని చెప్పాలి అంటూ అనంగానే, ఏంటి మాత, నీకు ఏ విషయాన్ని చెప్పాలి, ఈ సుపుత్రుడి దగ్గరికి వచ్చి విషయం చెప్పాలి అని అడుగుతున్నావు అంటే మా మాత ఏదో ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటుందని అర్థమైంది. ఏంటో చెప్తే నేను ఖచ్చితంగా చెప్తాను అంటూ నారాయణ అయితే అనేసరికి అప్పుడిక మహాలక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది. ఈ ఇంటిని అందరూ కూడా అవమానిస్తూ మాట్లాడుతున్నారు, ఆడదిక్కే లేదు అంటూ అంటున్నారు. కానీ మీరెందుకు కన్నా వాళ్ళ అమ్మగారిని ఇక్కడికి తీసుకురావడం లేదో, ఎందుకు ఆవిడ్ని దూరంగా ఉంచారో నాకు నిజం తెలియాలి అంటూ ఇక మహాలక్ష్మి అయితే అడగంగానే, మాత ఆ విషయం మాత్రం అడగొద్దు, నేను ఆ విషయం నీకు చెప్పలేను మాత, నన్ను క్షమించు అంటూ ఇక నారాయణ అనేసరికి, నేను మీకు అమ్మలా అనిపిస్తున్నానని నన్ను మాత అని నోరారా పిలుస్తున్నారు, మిమ్మల్ని ఒక బిడ్డ అనుకుని అడుగుతున్నాను, నాతో నిజం చెప్పండి, మీరెందుకు నిజాన్ని దాచిపెడుతున్నారు, ఎందుకు అందరి ముందు అవమాన పాలవుతున్నారు, ఎందుకు మీరు ఎవరితోనూ నిజాన్ని చెప్పడం లేదు, నన్ను నిజంగా మీ తల్లి అని దృష్టితో చూస్తే నా దగ్గర నిజాన్ని చెప్పండి, లేకపోతే మీ ఇష్టం, ఇంకా నేను అడిగేది లేదు అంటూ మహా అనంగానే, అమ్మా మాత, నువ్వు అంత మాట మాత్రం అనొద్దు, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత మా ఇల్లే ఒక బృందావనంలా అనిపిస్తుంది, నిజమైన బృందావనం అంటే ఇలా ఉంటుందన్నట్టు మార్చావు, నీ దగ్గర ఎందుకు అబద్ధాన్ని చెప్తాను, కన్నా నా కన్న కొడుకు కాదమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు కన్నా వాళ్ళమ్మకి నాకు ఎలాంటి సంబంధం లేదు, అనుకోని పరిస్థితుల వల్ల నేను కన్నాని తీసుకువచ్చి పెంచుకుంటున్నాను తప్ప వాడు నాకు పుట్టిన బిడ్డ కాదు అంటూ నారాయణ అనేసరికి అప్పుడే మహా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఏంటి మీరనేది, కన్నా మీ కొడుకు కానప్పుడు మీరు ఇక్కడ పెంచుకోవడం ఏంటి, అందరితో మీరు మాటలు పడ్డం ఏంటి అంటూ అనంగానే, అవునమ్మా, దానికి ఒక కథ ఉంది, చెప్తాను. కన్నా వాళ్ళమ్మ ఎవరినో నమ్మి మోసపోయింది, పెళ్లికి ముందే తల్లయింది, వాడు మోసం చేసి పారిపోయాడు. పాపం ఈ అమ్మాయి తల్లవడంతో ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పలేక, ఎవరికి మొహాన్ని చూపించుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని కొండపై నుంచి దూకుతూ ఉండంగా నేనే కాపాడానమ్మా, అప్పుడే నిలదీస్తే ఈ విషయం బయటపడింది, నేనిప్పుడు గనక బిడ్డకి జన్మనిస్తే నేను అందరి ముందు తలెత్తుకోలేను, అంతేకాదు నా బిడ్డకి ఎవరిలోనూ గౌరవం ఉండదు, అందరూ కూడా వాణ్ణి నానా రకాలుగా మాట్లాడతారు, వాడు తట్టుకోలేడు, అందుకని నేను చేసిన పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను, నా కడుపున పడ్డ పాపానికి వాడు ఈ శిక్ష అనుభవించక తప్పదు అంటూ ఇక ఆవిడ అనేసరికి నాకు మనసొప్పక నేను మా ఇంటికి తీసుకువచ్చానమ్మా, అప్పుడు ఇక తర్వాత కన్నాకి ఆవిడే జన్మనిచ్చింది, కన్నాని నా చేతులు పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, వెళ్ళే ముందు మీకొక బాధ్యత అప్పగిస్తున్నాను, నా కొడుకుని మీ కన్న కొడుకులా పెంచండి, పెళ్ళికి ముందే తప్పు చేసి వీడిని కానీ జన్మనిచ్చాను అంటే వీడికి విలువ ఉండదు, తండ్రి లేని బిడ్డ అంటే ఈ లోకంలో ఎలాంటి విలువ ఉండదని మీకు తెలుసు, అందుకనే వీడు మీ బిడ్డగానే పెరగాలి, వాడికి 3 అన్నలున్నారు అన్న ధైర్యం వాడికి ఉండాలి, 4వ వాడుగా గారాబంగా పెరుగుతాడని నాకు తెలుసు, అందుకని బిడ్డను మీకు అప్పగిస్తున్నాను, దయచేసి ఒక్క సహాయం చెయ్యండి, ఇప్పటి వరకు నన్ను పరాయిదాల్లా కాకుండా ఇంట్లో మనిషిలా చూశారు, అదేవిధంగా నా బిడ్డకి కూడా ఆశ్రయం ఇవ్వండి, మీకెప్పటికీ రుణపడి ఉంటాను అంటూ ఆవిడ నన్ను బ్రతిమలాడిందమ్మా, అప్పటి నుంచి నేను కన్నాని నా బిడ్డగానే పెంచాను,
ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, నా కొడుకులు ముగ్గురికి తెలియదు, కన్నాకి కూడా తెలియదు అంటూ నారాయణ అనేసరికి అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే, మీరు ఎంత మంచివారు, ఇప్పటి వరకు మీరు రెండో పెళ్లి చేసుకున్నారు, రెండో భార్య కూడా ఇల్లొద్దులు వెళ్ళిపోయింది అంటూ నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడి అవమానిస్తూ ఉన్నా మీరు ఒక్కసారి కూడా విషయాన్ని బయట పెట్టలేదు చూడండి. అది నాకు బాగా నచ్చింది. మీ కన్న కొడుకు కాకపోయినా వాణ్ణి అల్లారు ముద్దుగా మీ కన్న కొడుకులా, మీ కొడుకులకి తమ్ముళ్ళ ఎంతో ప్రేమని చూపిస్తూ వాణ్ణి పెంచారు చూడండి, నాకు చాలా ఆనందం అనిపించింది అంటూ మహాలక్ష్మి అయితే నారాయణ్తో చెప్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీలాంటి కుటుంబంలోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ మహాలక్ష్మి అయితే చెప్తుంది. ఇంతలో ఈ మాటలైతే చక్రి వినడం మహాలక్ష్మి అయితే చూసేస్తుంది. అప్పటికి చక్రి దగ్గరికి వెళ్ళి, మీ నోట్లో ఏ విషయం దాగదు, అందుకనే చెప్తున్నాను, మీరు ఈ విషయాన్ని కన్నా దగ్గర కానీ మీ అన్న తమ్ముడి దగ్గర కానీ చెప్పడానికి వీల్లేదు అంటూ అనంగానే మీరు పొరపాటు పడుతున్నారు. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఎలా అనుకుంటున్నారా? నేను కన్నా వాళ్ళ అమ్మని కలిశాను, అప్పుడే ఆవిడ్ని నిలదీశాను, మీరెందుకు ఇంటికి రావడం లేదు, మా కారణంగా మీరు వెళ్ళిపోయి ఉంటే దయచేసి ఇంటికి రండి, మా కారణంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అవసరమైతే మేము ఇంట్లోంచన్నా వెళ్ళిపోతాము, కానీ మీరు మాత్రం ఇంట్లో అడుగు పెట్టాలి అంటూ నేను అడిగినప్పుడు ఆవిడ మొత్తం చెప్పారు. కానీ ఈ విషయాన్ని బయట పెట్టలేదు. ఎందుకో తెలుసా? కన్నా మా నాన్నకి పుట్టిన కొడుకు కాదు అని తెలిస్తే మా దృష్టిలో ఎలాగున్నా వాడి దృష్టిలో మాత్రం చాలా బాధగా ఉంటుంది. వాడు పుట్టుక తెలుసుకుంటే వాడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం ఒక్కరితో ఆగిపోదు, ఖచ్చితంగా బయటికి పోతుంది. అది నాకు ఇష్టం లేదు. వాడెప్పుడు నా తమ్ముడుగానే ఉండాలి. వాణ్ణి ఒకళ్ళ ముందు చులకన చేయడం కానీ ఒకళ్ళ ముందు అవమానిస్తూ మాట్లాడడం కానీ నాకు నచ్చదు అంటూ ఇక చక్రి అనేసరికి చక్రి మనసు తెలుసుకున్న మహా అయితే చాలా సంతోషపడుతూ చక్రినైతే కౌగిలించుకుంటుంది. మీదింత మంచి మనసు అని అస్సలు అనుకోలేదు. మీరు ఎప్పుడూ కూడా లొడలొడ వాగుతారు అనుకున్నాను తప్ప ఇంత బాగా ఆలోచిస్తారని అనుకోలేదు. ఇప్పుడు మీ మనసేంటో అర్థమైంది అంటూ మహా అయితే ఎంతో సంతోషంగా చక్రితో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక మహా అలా పట్టుకుని మాట్లాడేసరికి చక్రి కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. అలాగే మహాలక్ష్మి చక్రి మీద మీకున్న అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.